ప్రజలందరూ దేవతారాధన చేసుకుంటూ నిరంతరం భక్తిభావంతో చేసే కర్మలయందు భగవత్ ప్రార్థనలతో నివసించాలి అని, ఈ సంవత్సరం అంతా సుభిక్షంగా ఉంటుంది అని ప్రముఖ జ్యోతిష్య వేద పండితులు ద్విభాష్యం రమేష్ కుమార్ శర్మ పీఠం నిర్వాహకులు దత్త ఉపాసకులు సత్యనారాయణ దత్త ప్రజలకు పిలుపునిచ్చారు. పీఠాపురం మహారాజా రైల్వే వార్ది సమీపాన ఉన్న శ్రీరామ దత్తసాయి పీఠంలో విశ్వవసునామ సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించి బ్రాహ్మణ పండితులను సత్కరించారు. కార్యక్రమంలో వింజామూరి సత్యం, ద్విభాష్యం పవన్, భమిడి మర్రి, సామమూర్తి, శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. యజమానులకి అందరికీ కూడా శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం పేరు విశ్వావసు. విశ్వావసు అంటే ఒక గంధర్వుడి యొక్క పేరు. ఇది చాలా మంచి సంవత్సరం అని చెప్పి మనకి శాస్త్రం. ఎందుకంటే ఈ యొక్క విశ్వావసు అనే గంధర్వుడు భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగడం కోసం, ప్రేమానురాగాలు కలగడం కోసం ఈ యొక్క గంధర్వుడు అనుగ్రహం ఎక్కువగా ఉంటుందని చెప్పి మనకి శాస్త్రంలో ఉంది. అలాగే ఈ విశ్వావసునామ సంవత్సరంలో అందరూ కూడా సుఖ సంతోషాలతోనూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతోనూ తులతూగాలని చెప్పి ఆ యొక్క పరమేశ్వరుని గురు దత్తాత్రేయ స్వామి వారిని ప్రార్థిస్తున్నాం. ఈ సంవత్సర ఫలం చాలా విశేషమైనది. ఈ విశ్వావసునామ సంవత్సరంలో 100కి 40% కొంచెం గడ్డు కాలంగాను, 60% శుభ ఫలితాలు కలిగించే విధంగా ఈ సంవత్సరం ఉంది. కాబట్టి ఆయా రాశుల వారు దేవతారాధనను చక్కగా జరిపించుకుని నిరంతరము కూడా భక్తిభావంతో నివసిస్తూ, అలాగే వారు చేసే కర్మల యందు ప్రతి కర్మ యందు కూడా భగవత్ ప్రార్థన చేసుకుంటూ ఈ సంవత్సరం అంతా కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీ గురుభ్యో నమః. జై గురుదేవ దత్త. ఈ సంవత్సరం ఈరోజు సుదినం, అలాగే ఉగాది విశ్వావసునామ సంవత్సరం కాబట్టి గురువుగారు చెప్పిన విధంగా వేళ నుంచి ఈ నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. మన తెలుగు సంవత్సరాది. మన దత్తసాయి పీఠం ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా పండిత సత్కారం, అన్నదానాలు, కార్యక్రమాలు అవన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి మా పీఠం నందు ఎప్పుడు కూడా ఈ సంవత్సరం ఏంటంటే భగవంతుడి మీద లగ్నం ఎక్కువ చేయమంటున్నారు. కాబట్టి మీరందరూ కూడా, మన భక్తులందరూ కూడా వచ్చి ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించుకోవచ్చు. హోమాలకి అది విధిగా పాల్గొని చక్కగా చేయించుకోండి. అతి తక్కువ రుసుముతోటి ఇక్కడ మేము కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నాం. కాబట్టి ఈ సంవత్సరం వచ్చి నెల 12వ తేదీ పౌర్ణమి అందరూ కూడా వచ్చి మా కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం.